వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్త నిర్వహణలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. వినా వెంకటేశం ననాథో ననాథః అన్నారు. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుడిలో ఉన్నటువంటి తత్వాన్ని, సత్యాన్ని కేవలం 8 ఏళ్ల వయసులోనే అర్థం చేసుకుని మనస వాచ కర్మణ ఆ స్వామివారి పాదాలనే ఆశ్రయించినటువంటి తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ అన్నమాచార్య. విష్ణు తేజమై నాగబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. ఒక చేత తంబుర, మరొక చేత ఘంటం, ఈ రెండిటిని పట్టి తన హృదయాన్ని ఒక సుక్షేత్రంగా మార్చి సంగీత సాహిత్యాలతో వ్యవసాయం చేసి 32,000 సంకీర్తనల్ని పంటగా పండించి వారసత్వ సంపదగా మనకు అందించినటువంటి ఆ వాగ్గేయకారుడి అత్యద్భుతమైనటువంటి సంకీర్తనల్ని మనకి అందించడంలో ఎందరో ప్రముఖులు, ఎందరో సంగీత స్రష్టలు అహరహరం కృషి చేశారు. అన్నమయ్య పాటకి పట్టాభిషేకం చేయాలని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దర్శకేంద్రులు, తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్ శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. స్వరవాణి శ్రీ కీరవాణి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి సంగీత సారథ్యాన్ని వహిస్తూ తన బృందంతో మనని అలరించనున్నారు. అన్నమాచార్య స్వరపరిచినటువంటి కీర్తనలు భాండాగారంగా, వారసత్వ సంపదగా మనకి ఎంతో ఉపయోగకరం అని చెప్పి గమనించినటువంటి వారు ఆ పాటల్ని ఒడిసి పట్టారు, కొన్నిటికి బాణీలు కట్టారు. అందులో ఉన్నటువంటి శృతుల్ని, శాస్త్రాల్ని, అజ్ఞానాల్ని ఖండించే ఖడ్గాల వంటి ఆ గొప్ప నీతుల్ని, శాస్త్రాల్ని అర్థం చేసుకుని తర్వాతి తరాలకి మనకు అందించాలనేటువంటి భావాన్ని వ్యాప్తి చేసిన మహనీయులందరికీ మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో అటువంటి కొందరిని మనం స్మరించుకుంటున్నాం, కలవబోతున్నాం, తలుచుకోబోతున్నాం. తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి ఉపనిషద్ వాక్యాన్ని పాటిస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్నది మరెవరో కాదు, బాలలు. అన్నమాచార్య సంకీర్తనల్ని తరువాతి తరానికి వారసత్వంగా, వారధిగా అందించబోతున్నటువంటి బాలమందిర్ పిల్లలు, వారితో పాటు శ్రవణం టీటీడీ ప్రాజెక్ట్ పిల్లలు, వారితో పాటు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ఈనాటి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు. గోవింద నామాలని దీప ప్రజ్వలన సమయంలో అందించడానికి మా గాయని గాయకుల బృందం కూడా సిద్ధంగా ఉంది. వారికి స్వాగతం. గోవింద 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 శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గోవింద నామస్మరణతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది ఒక పాటల ఉద్యమం. పద కవిత పితామహుడైన
అన్నమయ్య స్మరణం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అనన్య భక్తి ప్రచారం లాంటిది. మరి అలాంటి అన్నమయ్యని ఇంటింటికి ప్రాచుర్యానికి తీసుకురావడానికి చలనచిత్ర మాధ్యమాన్ని ఉపయోగించిన మా నిత్య కృషివలుడు దర్శకేంద్రుడు శ్రీ రాఘవేంద్రరావు గారు అన్నమయ్య చిత్రాన్ని మనకు అందించి 20 సంవత్సరాలు పూర్తయింది. ఆ చిత్రానికి సంగీత నిర్దేశకత్వం చేసినటువంటి మన స్వరవాణి శ్రీ కీరవాణి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి సారథ్యం వహించబోతున్నారు. అన్నమయ్య పాటకి పట్టాభిషేకం కార్యక్రమం ప్రారంభోత్సవం కాబట్టి తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం అంటూ మన ముందుకు రాబోతున్న స్వరవాణి శ్రీ కీరవాణి గారికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గం నిధి నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మ భారతి నాదాశీస్సులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై. దివ్య సభలలో నవ్యలాస్యముల పూవంతుల చేబంతిగయగసి. నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి. సితహిమ కందర యతిరాట్ సభలో తపఃఫలముగ తళుకుమని. తల్లితనముకై తల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయంలో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. సురుపోయగా విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై. అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ. పాపడుగా తట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా. హరినామమును ఆలకింపక అరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు వెలయా. తాళపాకలో ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, తమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యోర్మా అమృతంగమయ. పమ
అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కీరవాణి గారికి ధన్యవాదాలు. అలాగే గాయని గాయకులతో పోటీ పడి మరి ఈ చిన్నారులు మీ ముందుకు నిలిచారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బాలలు. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అండ్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్త నిర్వహణలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ కార్యక్రమాన్ని ప్రతి నిత్యం కూడా మీకు సరికొత్త అన్నమాచార్య కీర్తనల్ని పరిచయం చేయడానికి చేస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైన పాటల ఉద్యమం. మరి పాటల ఉద్యమం ఇప్పుడు ప్రారంభం కాలేదు. ఈ ఉద్యమంలో ఎందరో మహానుభావులు కృషి చేశారు. వారిలో కొంతమందిని ఈరోజు ఈ కార్యక్రమంలో మనం సత్కరించుకోబోతూ ఉన్నాం. 7 కొండల్లాగా ఉన్నటువంటి 7గురిని మనం వేదిక పైన సన్మానించుకోబోతున్నాం. మొట్టమొదటి వ్యక్తిగా, అసలు మనం అందరం తలుచుకోవాల్సిన వ్యక్తిగా, తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎనలేని సేవలు అందించినటువంటి డైనమిక్, డేరింగ్ అండ్ డివోషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు. వారు తమ పదవీ కాలంలో అన్నమాచార్య పాటల ఔన్నత్యాన్ని గుర్తించారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ని స్థాపించారు. ఈరోజు అన్నమయ్య పాటలు ఎంత వెలుగులోకి వచ్చాయంటే అందుకు ప్రధాన కారణం శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారని ఆబాల గోపాలానికి తెలిసినటువంటి సత్యం. శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారిని సమాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ చిరు సత్కారాన్ని స్వీకరించడానికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ డాక్టర్ డి సాంబశివరావు గారిని, దర్శకేంద్రులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీ రాఘవేంద్రరావు గారిని, వారితో పాటు తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు గారిని, తిరుపతి జేఈఓ శ్రీ పోలా భాస్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారిని స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ సభకు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ నా నమస్కారాలు. చాలా 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 ఆనందంగా ఉంది. ఈనాడు ఓ కొత్త ఒరవడి అన్నమాచార్య ప్రాజెక్టుకి ఇవ్వబోతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు పెట్టారన్నది ఒక్క నిమిషం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా బాగా జ్ఞాపకం నాకు, మీనాక్షిపురం గొడవలప్పుడు జరిగినప్పుడు మనం ఒక భక్తి ఉద్యమాన్ని 14వ శతాబ్దంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేశారు. 17వ శతాబ్దంలో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎప్పుడెప్పుడు మన హిందూ మతానికి గ్లాని జరిగిందో అప్పుడు దేవస్థానం వారే కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున 3 రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఈ ధర్మ ప్రతిష్టాపన చేసిన సందర్భాన్ని గుర్తుపెట్టుకొని 3 రాష్ట్రాల్లో 3 ప్రాజెక్టులు ఉండాలని అప్పుడు కర్ణాటకకి దాసాహిత్య ప్రాజెక్టు, తమిళ దేశానికి ఆళ్వార్ ప్రాజెక్ట్ అని, తెలుగు వాళ్ళకి అన్నమాచార్య ప్రాజెక్టు. ఇవన్నీ పెట్టిన ముఖ్య కారణం సంగీత ప్రాధాన్యంగా ప్రాజెక్టును తీసుకెళ్లాలనే ఉద్దేశం కాదు. సంగీతం సాధన మాత్రమే, భక్తి ప్రధానం. శ్రీనివాసుని తత్వం, శ్రీనివాసుని భక్తి, ఈ 3 ప్రాజెక్టులు పెట్టడానికి కారణం ఏంటంటే గ్రామాల్లో ఇందాక మనం చూసాం చాలామంది పిల్లలు సామూహికంగా పాడి సంగీతాన్ని వినిపించారు. మనం అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టినప్పుడు కూడా ముఖ్య ఉద్దేశం ప్రజలు అందరూ ఆ పాటలు పాడుకొని గ్రామాల్లో తత్వాన్ని, శాస్త్రం చదువుకోకపోయినా, పాండిత్యం లేకపోయినా అందరూ శ్రీనివాసుని భక్తులై శ్రీనివాసుని తత్వాన్ని ఆరాధించి ఈ తాదాప్యం పొందాలన్న ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఇవాళ 7గురిని సన్మానం చేస్తున్నారన్నారు, నన్ను మొదటి వాడిని అన్నారు. ఈ సన్మానానికి నేను ఎంత డిజర్వింగో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను చేసింది ఉద్యోగ ధర్మం. జీతం తీసుకొని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం నేను ఎట్టగా చేయాలి. కానీ మిగతా 6గురు దాదాపు వారి జీవితాలనే అన్నమయ్య పాటలకి అంకితం చేసినటువంటి వాళ్ళు. నా అదృష్టం ఏంటంటే ఆ 6గురిని నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడే వారికి ఈ ప్రాజెక్టులో ఉద్యోగాలు ఇచ్చి మనం ఏర్పాటు చేయడం జరిగింది. కామిశెట్టి శ్రీనివాసులు గారు, ఆయనకి నేను కొత్తగా ఉద్యోగం ఇవ్వలేదు. ఆయన కాలేజీ లెక్చరర్గా ఉండేవాడు. ఆయన ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా తెచ్చాం. తర్వాత మేడసాని మోహన్ గారు, ఆయన ప్రాజెక్ట్ తరఫున
పిహెచ్డి చేసి ఆయన స్కాలర్షిప్ ఇచ్చి పిహెచ్డి అయిపోయిన తర్వాత మన ప్రాజెక్టులో ఒక నిఘంటువు తయారు చేయడానికి అప్పుడు అపాయింట్ చేసిన తర్వాత వారు స్పెషల్ ఆఫీసర్ అయినారు. శోభారాజు గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ ప్రాజెక్టుకి ఆయుపట్టులాగా ఆర్టిస్ట్ లాగా ఉండి, దాని తర్వాత పారుపల్లి రంగనాథ్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ ఆనాడు ఈ ప్రాజెక్టుకి. కానీ మమ్మల్ని అందరినీ తలుచుకోబోయే ముందు ఈనాడు ఈ అన్నమయ్య పాటకి పట్టాభిషేకం అన్నప్పుడు మనం తలుచుకోవాల్సిన వ్యక్తులు, రాగిరేకులు బయటకు వచ్చిన వెంటనే సాధు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారితో మొదలు పెడితే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, దాని తర్వాత మనకి తెలుగులో ముందు పాటలు కొన్ని రాసి మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు, తర్వాత మన నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇతరులు ఎంతో పెద్దలు ఎన్ని చేసినప్పటికీ ఈనాడు ఇది చేసిందంతా ఒక ఫేజ్ కనుక అయినట్టయితే మనం చెయ్యాల్సింది ఎంతైనా ఉంది. ఇంతవరకు పాటలు ఎవరో పాడుతుంటే ఆ పాటలు విని మనం ఆనందించి తత్వాన్ని, ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం అది కాదు. అందరూ ట్యూన్ చేసుకొని హమ్ చేసుకొని అందరూ పాడగలిగేటువంటి పరిస్థితి. ఆ పద్ధతికి తెచ్చిన వాళ్ళు తర్వాత ఇద్దరు, రాఘవేంద్రరావు గారు సినిమా తీసి జనంలోకి, ఆయనకి మొత్తం వెనక నిలబడి పనిచేసినటువంటి కీరవాణి గారు ఈ అన్నమయ్య పదాన్ని జనంలోకి తీసుకెళ్లారు. అదే సందర్భంగా ప్రజల్లోకి అన్నమయ్య పాటని పంపించాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేసినటువంటి మన కూచిపట్ల ఆనంద్ లక్షగరార్చన చేసి ఒక్కసారి గ్రామాల నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి పాడించి చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఇతర ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆర్టిస్టులను అభినందిస్తూ, ఎంతో కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో హిందూ పరిరక్షణ జరగాలి అంటే జనానికి తత్వం తెలియాలి, హిందూ మతం దేనికోసం ఉందో తెలియాలి, హిందూ ధర్మం దేనికోసం ఉందో తెలియాలి, న్యాయానికి అన్యాయానికి మిగతా విషయాలు ఇవన్నీ మనం నేర్పడం చాలా 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 కష్టం. తత్వం జనంలోకి తీసుకెళ్ళేటువంటి వాడు లేరు, చెప్పగలిగినటువంటి వాడు లేరు. కానీ చాలా సింపుల్ పదాలతోటి, పాటలతోటి జ్ఞాపకం ఉండేట్టుగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో అన్నమయ్య కీర్తనలు, వేల కొద్ది కీర్తనలు, అటువంటి కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, గ్రామాల్లోకి తీసుకెళ్ళాలి, సామూహికంగా అందరి చేత పాడించాలి. ఆ పాడించేటువంటి యజ్ఞం ఎస్వీబీసీ ఛానల్ ద్వారా, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా జరగాలి. అటువంటి యజ్ఞాన్ని తీసుకెళ్ళేప్పుడు ఇటువంటి కమ్యూనికేషన్స్లో ఎక్స్పర్ట్స్ అయినటువంటి రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు ఈ ఉద్యమాన్ని, దీన్ని ఒక నిజంగానే ఒక ఉద్యమంలాగా తీసుకురావాలని, దానికి అట్లా చేసిన తర్వాత వదిలేయకుండా ఆ గ్రామాల్లో చేసిన వాళ్ళందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాటిని మనం ఎస్వీబీసీ ఛానల్ ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తూ వాళ్ళకి ఉత్సాహాన్ని ఇస్తూ, ఇది వాళ్ళందరూ హిందూ మతానికి, హిందూ ధర్మానికి గ్రామ లెవెల్లో సైనికుల్లాగా మనం తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. దానికి నాందిగా రాఘవేంద్రరావు గారు, సాంబశివరావు గారు, కీరవాణి గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో ఆర్కైవ్స్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని తీసుకొచ్చేసి ఇంకా వీళ్ళు జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే నాకు ఇంకా జ్ఞాపకం, ఇది 1979 అంటే కొంతమంది అసలు పుట్టలేం లేదు ఇక్కడ. అప్పుడు ఈ కార్యక్రమం శ్రీనివాసులు చెట్టు వచ్చి ఆ కార్యక్రమం అయ్యా ఇట్ట ఉందండి నేను చెప్పినప్పుడు, ఇందులో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఇంకోటి, రామసుబ్బ శర్మ గారు ఇవన్నీ రాగిరేకుల్లోంచి వాటన్నిటిని లిఖించి చేసిన వారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ముందు ఆలోచించి ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్లందరికీ, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారికి, వారిని ప్రోత్సహించి వెనక నేనున్నాను, అన్నిటికీ శాంక్షన్స్ ఇస్తాను అన్నటువంటి శ్రీ సాంబశివరావు గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సాంబశివరావు గారికి, ఎస్వీబీసీ ఛానల్ నుంచి దానికి సపోర్ట్ అందిస్తున్నటువంటి నరసింహారావు గారికి, తర్వాత రికార్డింగ్ ప్రాజెక్ట్ వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ, మళ్ళీ ఈ పట్టాభిషేకాన్ని వచ్చే సంవత్సరం, పై సంవత్సరం చూసి ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారో అది మనం మన కొలబద్దగా మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాలని, నాకు ఈ మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా నమస్కారం.
నాదొక విన్నపం గురువు గారు. సభాముఖంగా మీరు ఎందరో మహానుభావులు స్వరపరిచిన అన్నమాచార్య కీర్తనల మహాయజ్ఞంలో మొట్టమొదట ఎవరు ఏ కీర్తన స్వరపరిచారో ఒకసారి చూసే వాళ్ళకి, ఈ కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళకి మీరు చెప్తే మేము ఆనందిస్తాం. నేను పుట్టిన సంవత్సరం 1941లో ఆయన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఆయన అమ్మవారి సంకీర్తనతోటి అమ్మవారు నాట్యం చేస్తున్నట్టుగా అలరులు కురియగా ఆడనదే అన్నది మొదటి సంకీర్తన. స్వామి అనుగ్రహం వల్ల తెలుగు భాషలో ఉన్న వాళ్ళు దిద్దిస్తారు కదా అండి, అంటే అమ్మ. సో ఆ అనే అక్షరంతో అలరులు కురియగా ప్రారంభించారు. చాలా సంతోషంగా ఉందండి. అలరులు కురియగా ఆడినదే, అలరులు కురియగా ఆడినదే, అలరులు కురియగా నాడినదే, అలకల పులుపుల అలమేల్ మంగ, అలరులు కురియగా నాడినదే, అలకల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగా నాడినదే. అరవిరి సోబగుల అతివలు మేచగ, అరవిరి సోబగుల అతివలు మేచగ, అరతిర మరుగున ఆడినదే, అరవిరి సోబగుల అతివలు మేచగ, అరతిర మరుగున ఆడినదే, వరుసగ పూర్వ దువాళపు తిరుపుల, వరుసగ పూర్వ దువాళపు తిరుపుల, హరి గరిగింపుచు అలమేల్ మంగ, వరుసగ పూర్వ దువాళపు తిరుపుల, హరి గరిగింపుచు అలమేల్ మంగ, అలరులు కురియగా నాడినదే, అలగల కులుకుల అలమేల్ మంగ, అలరులు కురియగా నాడినదే. ఆ అన్నమయ్య గురించి నేను చెప్పే మాట కూడా అదే. నా వల్ల నీకు పుణ్యము, నీ వల్ల నాకు కీర్తి. ఏమోకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను, అష్టావధానంలో దత్తపదిని ఒక అంశం ఉంటుంది. 4 పదాలు ఇచ్చి పద్యం చెప్పమంటారు. మీరు ఈ 4 పదాలు ఉపయోగించి అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధాన్ని వర్ణించండి అని అడిగారండి. లయ, ఐశ్వర్యరాయ్, శ్రీదేవి, గజాల. అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.